వెల్కమ్ టు TJ9 న్యూస్. కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, ఎంపీ వైద్యలింగం నాయకత్వం, ఎంపీ వైద్యలింగం నాయకత్వం, నారాయణ స్వామి గారి నాయకత్వం. మేమే సరైన ప్రతిపక్షం. ఇరు వర్గాలకే కాంగ్రెస్ జై, కాంగ్రెస్ జిందాబాద్. మంచి వ్యక్తి ఆయన. ఏదన్నా కష్టాలు ఉంటే మన బాధలు చెప్పుకుంటూ ఆయన తీర్చే వ్యక్తి. ఆయన లాంటి వ్యక్తి ఇంకెవరో ఉండరమ్మా అని చెప్పి మేము గొంతు చించుకుని అరిచి ఆ రకంగా కష్టపడితే ఓవరాల్ టీము 7,025 ఓట్లు వచ్చి ఏదో ఉడత సహాయం ఇక్కడ కాకుండా పాండిచేరిలో ఆయనకి పాండిచేరి అవ్వచ్చు, మాయ అవ్వచ్చు, కారేకల్ అవ్వచ్చు, ఓవరాల్గా యానవచ్చు. అక్కడే మెజారిటీ, ఇక్కడ ఓట్లు లేకుండానే అక్కడ మెజారిటీతో నెగ్గారైనా ఏదో ఉడత సహాయం. కాంగ్రెస్ పార్టీ మూత పడిపోతుంది. మరిచిపోయే టైంలో మేమందరం కలిపి ములగపాటి ప్రసాదరాజు గారు, చక్రవర్తి గారు ఆధ్వర్యంలో తిరిగి జనాల్ని అభ్యర్థించి ఓట్లించాం. కాకపోతే నెక్స్ట్ కమిటీలు ఏమని చెప్పి దగ్గర 7 నిమిషాలు పాండిచేరి వెళ్ళాం. వైద్యలింగం గారు వేస్తున్నారు, మమ్మల్ని ఏదో మభ్య పెట్టారు. ఈ మధ్య అయితే మొత్తం మీద ఏంటంటే ఆయన ఇష్టం అనుకోండి, ఏదో ఇన్ఛార్జ్ పదవి పాత ఆయన్ని పదవి నుంచి బయటికి వెళ్ళిపోయారు, తొలగించలేదు, వెళ్ళిపోయారు, వదిలేసిన తర్వాత ఏదో మొత్తం మీద ఇన్ఛార్జ్ అనేది ఎవరికి ఇచ్చారు. దానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా బాధల్లా ఒకటే అండి, కాంగ్రెస్లో పని చేస్తూ కాంగ్రెస్కి అభిప్రాయించి మేము దగ్గర ఒక 7-8 నెలల పాటు గట్టిగా తిరిగిన జనాల్ని మన ఎంపీ గారు వైద్యలింగం గారు అంత సీనియర్ నాయకులు అయ్యుండి 50 సంవత్సరాల చరిత్ర గల ఉండి రాజకీయాల్లో కనీసం రాజకీయం అంటే ఇలాగుంటుంది. అది స్టేట్లో వేరు, దాన్ని పెద్దగా ఎవరో పట్టించుకోవచ్చు. ఇది చిన్న ఊరు, 39,000 ఓట్లున్న గ్రామం ఇది. దీన్ని చిన్న ఇష్యూ ఉంటే మొత్తం ఓవరాల్గా అందరికి వెళ్ళిపోతుంది. దాన్ని కూడా ఆయన ఆలోచించకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఆయన కమిటీలు వేసేసి ఈ కమిటీలో మీకు ఏ పోస్టులు అనేది కూడా మాకు చెప్పకుండా ఒక లిస్ట్ పంపించేసి ఒక వాట్సాప్లో పెట్టి మీ పదవులు ఇవ్వే అని చెప్పేసి మాకు మన్నాడు వచ్చింది. ఆ వాట్సాప్లో వచ్చే కూడా మాకు తెలియదు. ఇలాంటి పనులు గతంలో మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఉండాలని చెప్పేసి నవంబర్ నెలలో ప్రెస్ మీట్ పెట్టి ములగపాటి ప్రసాదరాజు గారు, చక్రవర్తి ఆధ్వర్యంలో కండువాలు తీసి విశేషం కాంగ్రెస్ మీద మాకు ద్వేషం కాదు విసిరేయడానికి, మేము చేసిన సేవకే మాకు ఎక్కడ కూడా గౌరవం దక్కకుండా చేస్తారు మన ఎంపీ వైద్యలింగం గారు. కాంగ్రెస్ నాయకులకి మనం ఏదైతే చెప్పామో ప్రెస్ మీట్లో వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. సీనియర్లని సంప్రదించకుండా మీరు ఈ రకంగా చేసినందుకు మరి మాకు చాలా బాధ కలిగి మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగాం. దానికి మీరు వెంటనే స్పందించి మీకు మేమున్నాం, మీరు ఎవరు కూడా ఏ ఆలోచన పెట్టుకోవద్దు, అన్ని రంగాల్లో మేమున్నాం, మీకు కావాల్సింది ఏది కావాల్సిన యానాన్ ప్రజల గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అన్ని రంగాల్లోని కూడా నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని వైద్యలింగం గారు మరీ మాట ఇచ్చారు. ఈరోజు కూడా స్పందించారు. నిన్న మొన్న కూడా అన్ని రోజులు ఈ 10 రోజుల నుంచి కూడా చర్చలు చేసాం. అన్నిటిలోని కూడా అన్ని రంగాల్లోని యానం వెనకబడిపోయి ఉంది కాబట్టి ఈ యానంలో అభివృద్ధి చేయడానికి మేము ముందుకెళ్తున్నాం సార్, అంతకు మించి మేము ఏదీ లేదు, మరి దానికి మీరు అండగా ఉండాలి, ప్రతి దానికి మీరు స్పందించాలి అని మాట్లాడటంలో 100% నేను ముందుంటాను. నేను ప్రతి కార్యక్రమానికి కూడా మీరు నాకు ఇంటిమేషన్ చేయండి. ఏ ఒక్క సీరియస్ అయినా ఏ ఒక్క కార్యక్రమాన్ని నేను ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నిలబెడతాను, నేను పూర్తి చేసి బాధ్యత రాదని మాట ఇచ్చారు. ఇప్పుడు మేము మాట్లాడటమే కాదు, మళ్ళీ మేము పాండిచేరి వెళ్తాం, అలాగే పెద్ద ఆయన కూడా ప్రెస్ మీట్ పెడతానన్నారు. అది యానం ప్రజలందరూ కూడా మరీ దీన్ని చూడమని ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క మాటని అర్థం చేసుకుని మేమైతే ప్రజల గురించి పాకులాడుతున్నాం. గత కొద్ది రోజు ఏదో 2019లో రేజెన్సీ సిరామిక్స్ సెటిల్ చేస్తే ఎంతో కొంతమంది పని చేసుకుని ఉపాధి పొందుతారని ఎన్నో ఆలోచనతో దాన్ని ఒకటి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చేసి కృష్ణారావు గారు తీసుకెళ్తే అతను ఇక్కడ కుదరతో ధనాలు తెప్పలో పెట్టుకోవాలి అది ఇది అని అన్నాడు. అలాగని చెప్పి గొల్లపల్లి గంగాధర కొడుకు అశోక్ నేను నిలబెట్టి గెలిపించడం జరిగింది. గెలిపించిన మరుక్షణం మేమేదో స్పందించి కూడా తిరుగుతామని అనుకున్నాడు.
కానీ ఇది గాలిలో నిలబెట్టేసి దీని ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అతను ముందుకు రాకుండా ఆ జిఎన్ నాయుడు గారు పాపం ఆ వయసులో ఎన్నో రకాలుగా తిప్పుదామని ప్లాన్ చేసుకుని ఆ కంపెనీని కూడా ఇటు వర్కర్స్ నుంచి ఆ కంపెనీని కూడా ఏం చేసామంటారు, బాబు పని చేసుకోనివ్వండి, మీకు భూమి రాయటం కూడా జరిగింది, ఇంకా బ్యాలెన్స్ ఉంటే రాస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి చేస్తే ఆ కంపెనీని కూడా తిరగకుండా చేయటంలో మేము ఎన్నో బాధలు పడుతున్నాం. కానీ ఇది ఎందుకు బాధలు పడుతున్నాం, చదువుకొని వేల యానంలో ఉపాధి లేక ఏ ఒక్క రంగంలోని కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. కానీ ఎవరు కూడా దీన్ని డెవలప్ చేద్దాం ఊరిననే ఆలోచనతో ఎవరు ముందుకు రావట్లేదు.